మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మార్చి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూసే ముందు ఈ మార్చి మాసంలో మెయిన్ ఈవెంట్స్ మనకి చూస్తే కనుక 8వ తారీఖు మహాశివరాత్రి, 23 శని త్రయోదశి, ఈ రెండు కూడా మనకి మెయిన్ ఈవెంట్స్గా మార్చి నెలలో కనిపిస్తున్నాయి. ఈ మాసంలో మేజర్ ట్రాన్సిట్ ప్లానెట్స్ విషయానికి వస్తే మాసగ్రహాలైన బుధ, శుక్ర, రవి, కుజ నలుగురు కూడా ఇక్కడ ప్లేసులు మారుతూ ఉన్నారు. సో కాబట్టి మనం చూస్తే ఈ మార్చి నెలలో తప్పకుండా సమ్ చేంజెస్ అనేవి, అంటే మాసగ్రహాలన్నీ కదలక తప్పకుండా కొన్ని చేంజెస్ని మనకి చూపిస్తుంది. అదేవిధంగా అవి మారే స్థానాలను బట్టి మీ రాశుల యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా బుధుడు 7వ తారీఖు నుంచి కూడా ఆయన మీన రాశి నీచ రాశిలోకి వెళ్తూ ఉన్నారు. శుక్రుడు 8వ తారీఖు నుంచి కుంభరాశిలోకి శుక్రుని యొక్క సంచారం మొదలవబోతూ ఉంది. 15వ తారీఖున రవి మీనంలోకి వస్తూ ఉన్నారు. 16వ తారీఖున కుజుడు కుంభరాశిలోకి వస్తూ ఉన్నారు. సో మొదటి 15 రోజులు రవి ఇక్కడ మనకి కుంభరాశిలోను, తర్వాత మొదటి 2 వారాలు రవి కుంభరాశిలోను, తర్వాత 2 వారాలు మీన రాశిలోను, మొదటి 2 వారాలు మకర రాశిలో ఉచ్చక్షేత్రంలో కుజుడు, తర్వాత 2 వారాలు కుంభరాశిలో కుజుడి యొక్క సంచారం అనేది ఉండబోతోంది. సో ఇక్కడ శని కుంభరాశిలో స్వస్థానంలో సంచరిస్తున్నారు, కేతువు కూడా కన్యా రాశిలో ఉన్నారు, గురువు గారిక మేషరాశిలో ఉన్నారు. సో 7వ తారీఖు నుంచి కూడా బుధుడు మారడం, శుక్రుడు మారడం, రవి మారడం, కుజుడు మారడం, ఇలాగ 7వ తారీఖు నుంచి మనకి మేజర్ చేంజెస్ అనేవి మనకి ఈ యొక్క మాసంలో కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏ రాశి వారికి ఎలా ఉందనేది మనం ఒకసారి చూస్తే కనుక మీన రాశి వారికి సంబంధించి మార్చి మాసానికి సంబంధించి ఇక్కడ మనం మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ రాశికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే శుక్రుడు 8వ తారీఖు వరకు లాభంలో, తర్వాత వ్యయ స్థానంలో, 15వ తారీఖు వరకు కూడా కుజుడు లాభంలో, ద్వితీయంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ వీరికి కనిపిస్తుంది మీన రాశి వారికి. 15వ తారీఖు వరకు కూడా మంచి ఫోకస్డ్ మైండ్, స్ట్రెంగ్త్ మైండ్తో, ఏకాగ్రతతో, సో తీసుకున్న డెసిషన్ మీద కట్టుబడి మీరు ఆ డెసిషన్ మీదే ఫోకస్డ్గా మార్చి 15 వరకు వెళ్ళే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం మెయిన్గా చూసినప్పుడు ఇక్కడ మార్చి మాసం అంటేనే మరి ఎగ్జామ్స్, స్టూడెంట్స్కి మెయిన్ ఎడ్యుకేషన్ మీద ప్రయారిటైజ్డ్గా మనం చెప్పాలి కాబట్టి ఎడ్యుకేషన్ ప్రయారిటీగా తీసుకోవడం జరిగింది ఎగ్జామ్స్ని. సో వీరికి మీన రాశి వారికి సంబంధించి మార్చి 15 వరకు కూడా కొంతవరకు అనుకూలమైన పరిస్థితి ఉంది. బట్ 15 తర్వాత మనం చూసినట్టయితే పొజిషన్ రవి రాశిలోకి రావటం, కుజుడు వ్యయంలోకి రావటం. సో కాబట్టి కొంత స్ట్రెస్ఫుల్గా ఇక్కడ మైండ్ మీద ప్రెషర్ కనిపిస్తుంది. అదేవిధంగా డిలే నైట్స్, లేట్ నైట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కుజుడు వల్ల, సో రవి వల్ల. సో ఏదైనా సరే వీరికి ఏళ్ళనాడ్స్ నడుస్తూ ఉండటం వల్ల విద్యార్థులు తప్పకుండా స్ట్రెస్ని తగ్గించుకుంటూ, సో ఫోకస్డ్గా ఎక్కడ కూడా కొంచెం ఈ ఏళ్ళనాడ్స్లో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కొంచెం ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి బయట ఫుడ్, జంక్ ఫుడ్స్ వీటిలన్నిటిని అవాయిడ్ చేస్తూ, పిల్లలు మాత్రం సో హోమ్ ఫుడ్కే తీసుకుంటూ, సో చక్కగా మంచి డైట్, మంచి టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ఏకాగ్రత చదువు మీద ఉండాల్సిందిగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాహు రాశిలో ఉన్నాడు, అనేకమైన ఆలోచనలు కలిగిస్తుంటాడు. సో సేమ్ టైం రవి కూడా 15వ తారీఖు నుంచి షష్టాధిపతి అయిన రవి కూడా రాశిలోకి వస్తున్నారు. సో కాబట్టి స్ట్రెస్ని తగ్గించుకోండి, చక్కగా కావాల్సిన మెడిటేషన్ చేసుకోండి, ఏకాగ్రతను పెంచుకోవడం కోసం విద్యార్థులు. ఇక్కడ 16వ తారీఖు నుంచి కూడా కుజుడు వ్యయ స్థానంలోకి వస్తున్నారు.
ఈ రాశికి భాగ్యాధిపతి 1000 స్థానంలోకి వస్తున్నారు. ముఖ్యంగా శత్రుక్షేత్రం అవుతూ ఉంది. కాబట్టి ఫారెన్ ట్రావెల్స్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు కానీ, ఫాదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కొంత కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కుజుడి యొక్క సంచారం ఎప్పుడైతే 1000 స్థానంలో 16వ తారీఖు నుంచి మొదలైందో, శనికి తప్పకుండా మరి ఎనిమిక్ ప్లానెట్ అవటం వల్ల ముఖ్యంగా ధన భాగ్యాధిపతి కుజుడి యొక్క 1000 స్థాన సంచారం మాత్రం చాలా వరకు ఈ రాశి వారికి సంబంధించి భాగ్యాధిపతి 12th హౌస్లోకి రావడం, ఇండికేటింగ్ సమ్ ఎక్స్పెన్సెస్, కొన్ని ఖర్చులు ఆర్ సమ్ ఎనీ లాస్. కాబట్టి ఇక్కడ ఫార్చ్యూన్ లార్డ్, అదృష్టానికి సంబంధించిన లార్డ్ ఇక్కడ కుజుడు శత్రుక్షేత్రంలో 1000 స్థానంలోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి ఇక్కడ అదృష్టాన్ని మీరు నమ్ముకునే కంటే మీ యొక్క విల్ పవర్ని, సెల్ఫ్ ఎఫర్ట్స్ని మీరు నమ్ముకోవటం మంచిది. ఈ సమయంలో కొంత లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాలు కోఆపరేటివ్గా, అంటే అదృష్టం అనేది మీ కోఆపరేటివ్గా ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి అదృష్టాన్ని కాకుండా మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ని మీరు నమ్ముకుని ముందుకెళ్ళడం అనేది మెయిన్గా చెప్పబడుతూ ఉంది. మెయిన్గా ఈ రాశి వారికి చూస్తే సప్తమంలో కేతు ఉన్నాడు కన్యారాశిలో. ఆ అధిపతి, కన్యారాశికి అధిపతి అయిన బుధుడు నీచలో రాశిలో ఉంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ వ్యాపారానికి సంబంధించి కానీ, మ్యారిటల్ లైఫ్ గురించి కానీ, కాంట్రాక్ట్స్ గురించి కానీ అనేకమైన ఆలోచనలు అనేవి మీ బుర్రలో ఉండే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. న్యాచురల్ ట్రాన్సిట్లో రవి కానీ, బుధుడు కానీ, రాహు కానీ యాక్చువల్గా ఇక్కడ మంచి ఫలితాలను ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ బుధుడి వల్ల అనేకమైన ఆలోచనలు, రవి వల్ల ఒక స్ట్రెస్, మీ బాస్ ప్రెషర్ కావచ్చు, ఇమీడియట్ హెడ్ ప్రెషర్ కావచ్చు. ఎందుకంటే బికాజ్ రవి అండ్ షష్టాధిపతిగా వచ్చాడు. కాబట్టి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఉండే స్ట్రెస్, వీటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ సప్తమంలో కేతు ఉంటాం, ఆ సప్తమాధిపతి కూడా నీచిలో ఉన్నారు. కాబట్టి ఆఫర్స్ అనేవి కొంచెం మిమ్మల్ని జనాలు అప్రోచ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో మీరే కరెక్ట్ దానికి. సో కొంతమంది హెల్ప్ అడగటానికి కావచ్చు, కొంతమంది మీ సపోర్ట్ తీసుకోవడానికి కావచ్చు. సో ఇక్కడ ఆఫర్స్ కావచ్చు. బట్ ఇక్కడ నీచలో ఉన్న బుధుడు, సప్తమంలో ఉన్న కేతు, దేన్ని వదులుకోవాలి అనేది తెలియని పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి 26వ తారీఖు వరకు కూడా. సో ఇక వెల్త్ మ్యాటర్స్, ఫైనాన్షియల్ మ్యాటర్స్కి వస్తే ధనపరమైన, ఆర్థికపరమైన ఇబ్బంది అంతగా ఉండకపోవచ్చు. గురుడు చక్కగా 2వ స్థాన సంచారంలో ఉన్నారు. కాబట్టి ఫ్యామిలీలో సమ్ సడన్ చేంజెస్ వస్తూ ఉంటాయి. బట్ గురుడు లాంటి ఒక శుభగ్రహం ఫ్యామిలీలో ఉండటం వల్ల ఫ్యామిలీ హౌస్లో పాజిటివ్ చేంజెసే, కొన్ని సడన్ చేంజెస్ వస్తూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా ఇబ్బందికర వాతావరణం మాత్రం అంతగా ఏమీ ఉండదు. సో ధనపరంగా గురుడి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల తప్పకుండా ఆర్థిక పరంగా మీరు పుంజుకుంటారు. ఇక్కడ ఏలినాటి శని, 1000 స్థానంలో శని, కుజ నడుస్తూ ఉన్న ఈ ఎఫెక్ట్, ఏలినాటి శని ఎఫెక్ట్ మీకు స్టార్ట్ అయినా, బట్ గురు బలం వల్ల ఆర్థిక పరంగా మీకు అంత ఇబ్బందికర పరిస్థితులు ఉండకపోవచ్చు ప్రజెంట్. సో అలాగే ప్రొఫెషనల్ మ్యాటర్స్కి మనం చూసినప్పుడు ఈ రాశికి సంబంధించి సో కొంతవరకు ఈ రాశికి మనం చెప్పుకున్నట్టు బాసెస్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. దానివల్లే కొంత మీకు ఫ్రస్ట్రేషన్ కూడా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏంటంటే మీ పై అధికారం వాళ్ళు వీళ్ళు కాదు, ఇమీడియట్ దానికి ఎవరైతే కన్సర్న్ అథారిటీ ఉంటాడో వాళ్ళే డైరెక్ట్గా మీకు చెప్పడం వల్ల ఆయన చెప్పారంటే కంపల్సరీ చేయాల్సిందే అనే ఈ ప్రెషర్ ఎక్కువగా 15వ తారీఖు తర్వాత నుంచి ఎక్కువ కనిపిస్తూ ఉంది మేన రాశి వాళ్ళకి. సో అదేవిధంగా బిజినెస్ లైఫ్లో కూడా బిజినెస్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా, ఫికిల్ మైండెడ్ కాకుండా జ్ఞానంతో ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సప్తమంలో కేతు ఉన్నాడు, సప్తమాధిపతి కూడా నీచలో ఉన్నారు. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా మన ఈ రాశి వారికి చూసినప్పుడు మరి కొంచెం 1000 స్థానంలో ఇన్ని గ్రహాలు, రాశిలో కూడా ఇన్ని గ్రహాలు, ఆలోచనలు, స్ట్రెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి మెడిటేషను, మైండ్ని మీ యొక్క ఆధీనంలో ఉంచుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ మీన రాశి వాళ్ళు ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లలు ఎడ్యుకేషన్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. సో అదేవిధంగా మీన రాశి వారికి మనం మెయిన్గా చూసినప్పుడు 16వ తారీఖు నుంచి కుజుడి యొక్క ఇంటర్ఫీరెన్స్. సో ధరణీ గర్భ సంభూతం కంపల్సరీ చదువుకోండి.
కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇస్తూ ఉండండి. ఏలినాటి శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోండి. సో నిజంగా ఈ వ్యయ స్థానంలో ఉన్న కుజశనిలో యొక్క ఎఫెక్ట్ మీకు ఎప్పుడు బాగా ఉండే ఆస్కారం ఉంటే దానివల్ల మెయిన్ ఎక్స్పెన్సెస్ కానీ, కొంచెం ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్స్ కానీ, ఇది వీక్లీ రాశి ఫలాలు మనం చేసుకునేటప్పుడు ఆ వీక్లో ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు ఆ డేట్స్తో సహా చెప్పుకుంటాం. కాబట్టి ఏ వీక్లో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇటు బిజినెస్ విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అటు ఎక్స్పెన్సెస్ విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అండ్ సెల్ఫ్ స్ట్రెస్ విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక పరంగా మనకి ఎప్పుడు అనుకూలతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వీక్లీ రాశి ఫలాల్లో మనకి ఇంకా ఇన్డెప్త్గా మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ డేట్స్తో సహా. కాబట్టి సో ఇక్కడ ముఖ్యంగా కుజుడికి శనికి రెమెడీ చేసుకోవడం మంచిది. ఇంకా రవి బుధ రాహువులు నెత్తి మీదే ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఈ అనేకమైన ఆలోచనలని, ఆ బాస్ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ అనేది కూడా మీన రాశి వాళ్ళకి చాలా ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. సో మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఇప్పుడు అంత అనుకూలమైన ఫలితాలు తక్కువ ఉన్నాయనే చెప్పాలి. రవి బుధ రాహులు ఎవరు అనుకూలించే గ్రహాలు కాదు, సప్తమంలో కూడా కేతు ఉన్నాడు. కాబట్టి ప్రజెంట్ ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్కి అంత అనుకూలమైన విషయం మనకి ప్రజెంట్ కొంచెం తక్కువ ఉందనే చెప్పుకోవాలి. సో ఈ రాశికి మెయిన్గా శుక్రుడి యొక్క సంచారం కూడా మార్చి 8 వరకు అనుకూలంగా ఉంది, మార్చి 15 వరకు కుజుడు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మొదటి 2 వారాల్లో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కనిపించకపోవచ్చు. బట్ 3-4 వారాల్లో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. 3-4 వారాలకు సంబంధించిన వీక్లీ రాశి ఫలాలు కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో ఇంకా మనం వీక్లీ రాశి ఫలాలు ఇన్డెప్త్గా తెలుసుకుందాం, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.